చెయ్యడం ప్రధానం కాదు. మా అబ్బాయికి ఒడుగు చేశానండి అంటే దాన్ని అంగీకరించారు. బ్రాహ్మణవటు అనుకోండి, వాడికి గర్భాష్టమమునందు ఉపనయనం చెయ్యాలి. అంటే అమ్మ కడుపులో ఉన్నటువంటి 10 నెలలు లెక్కలోకి తీసుకుని 7 సంవత్సరముల 2 నెలలకి ఉపనయనం చెయ్యాలి యథాశాస్త్రం అయితే. కుర్రవాడు ఏకసంధాగ్రాహి అనుకోండి, వాడు ఒక్కసారి చూస్తే ఏదైనా పట్టుకోగలడు అనుకోండి, అప్పుడు తండ్రి 7 సంవత్సరముల 2 నెలల వరకు ఆగకూడదు, 5వ సంవత్సరంలో ఉపనయనం చెయ్యాలి. ఎందుకంటే వాడికి 2 సంవత్సరముల 2 నెలల పాటు వేదం చదువుకునేటటువంటి అధికారానికి దూరంగా పెట్టకూడదు. వాడు ఏకసంధాగ్రాహి అని తండ్రి నిర్ణయించుకుంటే వాడికి 5వ సంవత్సరంలో ఉపనయనం చెయ్యాలి. 8వ ఏట అథవా బ్రాహ్మణుడికి ఉపనయనం ఎప్పటి వరకు అనుమతిస్తారు అంటే, మా అబ్బాయికి నా ఇష్టం వచ్చినప్పుడు చేస్తానండి 25 ఏళ్ళు వచ్చాకంటే దాన్ని తంతు అంటారు. తంతు అంటే ఉపనయనం